హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎల్మినగర్ చింతల్కుంటలో నదీం డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ ఒక గోశాల నుంచి అన్నగారు వచ్చి ఒక ఆవు కొన్నారు, కాంక్రేజ్ ఆవును కొన్నారు. అన్న దగ్గర ఆల్రెడీ గిర్ సైవాల్ ఆవులు ఉన్నాయి. అడుగుదాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట, కూకట్పల్లి అన్న. కూకట్పల్లి. ఈ మీ గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న? 10 ఉన్నాయి ఇప్పుడు. మీ గోశాల పేరు? శ్రీకృష్ణ గోశాల. ఓకే, ఎన్ని ఆవులు కొన్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పటికి ఇది 6వ ఆవు అన్న. ఇది 6వ ఆవు, ఇది ఒకటి కొన్నారు. ఓకే, ఏ ఆవులు ఉన్నాయి మన దగ్గర? గిర్రు సాయివాల్, రాటి. ఓకే, పాలు మంచిగా ఇస్తున్నాయి అక్కడ? పాలు బాగా ఇస్తాయి అన్న. ఓకే, పాలు మంచిగా ఇస్తాయి. ఫీడింగ్కి ఏమేమి పెడతారు మీ గోశాలలో? టీఎంఆర్ అన్న. టీఎంఆర్, టోటలీ టీఎంఆర్. ఓకే, గిట్టుబాటు అవుతుందా? అవుతుందన్న. మిల్క్ ఏ విధంగా బయట వేస్తారా? ఘీ ఓన్లీ ఘీ ఇస్తారా? ఘీ ఇస్తున్నాం. ఓకే, ఇది చెప్పండి ఆవు గురించి. ఎన్నో లాక్టేషన్, ఎన్నో అవుతా? ఇప్పుడు 2వ ఈత ఉంటుంది అన్న ఆవు. మీ పేరు? కృష్ణ అన్న. కృష్ణ. ఓకే, 2వ ఈత ఉంటుంది. 2వ ఈత ఉంటుంది. ప్రశాంతంగా ఉందా? చాలా కూల్ అని చూస్తున్నావు కదా. ఓకే, చాలా కూల్గా ఉందా? ఎంతకు తీసుకున్నారు? 80 అన్న. 80,000 తీసుకున్నారు. చూసుకోవచ్చు, 80,000 తీసుకున్నారని చెప్తున్నారు. ఓకే, ఆవులు కొనేటప్పుడు మీరు ఏమేమి చూస్తారు ఆవులలో? ఫస్ట్ కూల్నెస్ అన్న, శాంతం చూస్తాము. ఓకే, కూల్నెస్. పొదుగు. ఓకే, పొదుగు దగ్గర వెళ్తే మన అంటుందా? ఓకే, చూడొచ్చు. ఓకే, పొదుగు. నెక్స్ట్, పొదుగు ఏ విధంగా ఉండాలి? పొదుగు ఎలా ఉండాలంటే 4 రకాలు ఉండాలి. ఓకే, ఏక్ మినిట్ ఇన్నో బోల్. డెలివరీ అయిందా? ఈనేసింది అన్న. ఈనింది. ఓకే, చూడొచ్చు. ఈనింది. ఎన్ని పాలు చెప్పారు? పూటకు 5 చెప్పారు అన్న. ఓకే, పూటకు 5 లీటర్లు. మేలా ఫీమేలా? అబ్బాయి దూడ. మేల్ కా. ఏ విధంగా ఉండాలి? అడ్డర్ ఏ విధంగా? అడ్డర్ అనేది 4 రొమ్ములు ఉండాలి. 4 రొమ్ములు స్ట్రేట్ గా ఉండాలి. ఓకే, 4 రొమ్ములు ఉన్న ఆవు ద బెస్ట్ క్వాలిటీ. సేమ్ సమానంగా ఉండాలి. సేమ్ సమానంగా ఉండాలి. పొదుగు కూడా కుండ పొదుగు ఉండాలి. కింద కుండ కుండ పొదుగు ఉండాలి. ఓకే, చూసుకోవచ్చు. పాలు తీసిరా దీనికి? పాలు ఓకే, ఇప్పుడు తీస్తారు. తీసాం పాలు. ఇప్పుడు పాలు తీస్తామని చెప్తున్నారు. తాడు వదిలేసిన ఎటు పోవట్లే ఆవు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఉంది. అదొకటి చూసుకుంటారని చెప్తున్నారు. ఎంత మీ దగ్గర గోశాలలో ఉన్న ఆవు ఎంత పాలిస్తే? హైయెస్ట్ మిల్క్ 18 లీటర్. ఎందులో? రాటి. ఓకే, రాటీలో 18 లీటర్స్ తీస్తున్నారు. ఓకే, 18 లీటర్స్ పాలు తీస్తున్నామని చెప్తున్నారు. మీరు బెస్ట్ ఏ ఆవులో ఇక మీరు నెంబర్స్ ఇస్తే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఏదన్నా? ఫస్ట్ కాంక్రీజ్, తర్వాత రాటి, తర్వాత సాయివాల్, తర్వాత గిర్. ఈ లైన్ అనేది నెంబర్స్ ఇచ్చారు. అంతే, అన్నిట్లో అన్నగారికి అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు గోశాల? 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయింది. ఓకే, 3 ఇయర్స్ నుంచి అయితే గోశాల రన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓన్లీ ఘీ అమ్ముతారని చెప్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. అడ్డర్ క్వాలిటీ, ఇంకా ఆవు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆవు క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. ఎవరికైనా ఆవులు కావాల్సిన వాళ్ళైతే నదీంపైకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. నదీంపైకి కాంటాక్ట్ చేసి ఇలాంటి ఆవులు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.